గారు హైదరాబాద్కు విచ్చేస్తున్న సందర్భంగా బీసీ సంఘాలన్నీ కూడా గో బ్యాక్ మోడీ అని చెప్పేసి నినాదం తీసుకున్నాయి. కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్త జనగణనలో కులగణన చేస్తామని చెప్పి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ మాట ఇచ్చారు. మాట ఇచ్చి ఆ మాట తప్పినందున ఇప్పుడు ఆన్లైన్లో దేశవ్యాప్త జనగణన జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ అండ్ అదర్స్ అని పెట్టారు. ఓబీసీల కోసం కాలం పెట్టలేదు. ఓబీసీలను లెక్కించాలని చెప్పేసి బీసీ సంఘాలు దేశవ్యాప్తంగా అనేక సంవత్సరాల నుంచి ధర్నాలు, రస్తారోకోలు, నిరసనలు, హర్తాలు తెలియజేస్తున్నప్పటికీ బీజేపీ పార్టీ కూడా గతంలో ఉండేటటువంటి అరుణ్ జైట్లీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఓబీసీ కులగణన మేము చేస్తాము, దేశంలో ఉండేటటువంటి 7 లక్షల గ్రామాలు, 700 జిల్లాలు, 5,000 పైచిలకు తహసీళ్ళు, ప్రతి ఊరిలో ప్రతి మనిషిని ప్రతి నెత్తిని లెక్క పెడతాం. లెక్కబెట్టి సంక్షేమ పథకాలు అందరికీ అమలయ్యేలా చూస్తాం. విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, చట్టసభలో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మాట తప్పేటటువంటి కుట్ర చేస్తున్నారు. బీసీల పైన, బీసీల అభివృద్ధి పైన ఈ బీజేపీ ప్రభుత్వానికి, మోడీ గారికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. కావున ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా మోడీ గారి రాకని నిరసన తెలియజేస్తున్నాయి. మోడీ గో బ్యాక్, మోడీ గో బ్యాక్, మోడీ గో బ్యాక్, జై పూలే, జై పూలే, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. మళ్ళీ ఇంకొక వాయిస్ తీసుకో చిన్న దగ్గర. ముఖ్యంగా ఈరోజు ఆళ్ల రామకృష్ణ పూలే గారు ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం జాతీయ అధ్యక్షులు, జాతీయ చైర్మన్ గారిని ఉదయాన్నే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనేక బీసీ సంఘాల నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దారుణం. ఈ దేశం ప్రజాస్వామిక దేశం. ఈ దేశంలో నిరసన తెలిపే హక్కు మాకు ఉంది. ప్రజాస్వామికంగా ప్రజలకు స్వచ్ఛంద నిరసన తెలిపేటటువంటి హక్కు ఉంది. కానీ ఆ హక్కుల్ని కాలరాస్తూ ప్రజలకు రావాల్సినటువంటి వారి సంక్షేమ పథకాలు రాకుండా అడ్డుకుంటూ బీజేపీ ప్రభుత్వం ఈనాడు కుట్ర చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం బీసీల వ్యతిరేక ప్రభుత్వం. బీసీల కోసం మోడీ గారు చేసిందేమీ లేదు. నేను బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకోవడం తప్ప ఇంతవరకు మోడీ నాయకత్వంలో ఏ ఒక్క బీసీకి కూడా న్యాయం జరగలేదు. మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు సబ్ కోటా ఇయ్యలేదు. బీసీ విద్యార్థులకు ఫెలోషిప్లు ఇవ్వలేదు, స్కాలర్షిప్లు ఇవ్వలేదు, వాళ్లకు అత్యున్నత చదువుల్లో అవకాశం కూడా ఇవ్వలేదు. బీసీ ఉద్యోగులకు కేంద్ర ఉద్యోగాల సంస్థలలో రాష్ట్రంలో ఎక్కడ కూడా వాళ్లకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు అందట్లేదు. దానికి నిరసనగా ఈరోజు మేము గో బ్యాక్ మోడీ అనేటటువంటి నినాదాన్ని తీసుకొని ఒక చిన్న నిరసన కార్యక్రమం మా సావిత్రిబాయి పూలే విగ్రహాల దగ్గర, అమరవీరుల స్తూపం దగ్గర పెడదామనుకుంటే కుట్ర చేసి బీజేపీ నాయకులు, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వము, పోలీసులు కుట్ర చేసి మా నాయకుడు జాతీయ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ గారిని అరెస్ట్ చేసిర్రు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వర్ధిల్లాలి ఆళ్ల రామకృష్ణ నాయకత్వం.